హాయ్ అండి. ఈ వీడియో అయితే సండే సాయంత్రం అనమాట. ఉదయంగా మేమేం స్పెషల్ ఏం చేసుకోలేదు సండే. ఇంక సాయంత్రం చికెన్ తీసుకొచ్చారనమాట మా వారైతే. చికెన్ కూడా తీసుకొచ్చుకోదలుచుకోలేదు. ఎందుకంటే మొన్న చుట్టాలొచ్చారు గదా! తిని తిని బోర్ కొట్టిందనిపించింది గానీ చెప్పాను గదా! సండే వచ్చిందంటే కొంచెం తినాలనిపిస్తది. అది గాక నా నోరైతే అస్సలు బాలేదు. జలుబు చేసింది. అసలు ఏం తినాలనిపించట్లా. వద్దన్నా కూడా మా వారు చికెన్ అయితే కొంచెం తినబుద్దయిద్ది నోటికి బావుంటదేమో తీసుకొచ్చారు కానీ నాకు అది కూడా తినాలనిపించలేదు. నిజంగా చెప్పాలంటే నా కోసమే తెచ్చారు. నాకు ఇంగ అది కూడా తినాలనిపించలేదు. కొంచెం తిన్నాను ఏదో మా వారు ఇంక తీసుకొచ్చారు గదా అని. ఇంగ కూరగాయలైతే ఈరోజు సండే గదా! సండే రోజు మార్కెట్ ఉంటది. ఇంకా వారానికి సరిపడన్ని కూరగాయలు మొత్తం తీసుకొస్తాం అనమాట ఆ రోజే. ఎప్పుడైతే మా వారు నేను వెళ్ళేవాళ్ళం. ఈరోజైతే పాపం మా వారు ఒక్కరే వెళ్ళారులెండి. ఇలా హెల్ప్ అయితే భలే చేస్తారండి మా వారైతే పాపం. వంట పని ఒక్కటి చేయరు గానీ మిగతా ఎక్కడికన్నా పోయి ఏదైనా తీసుకురావాలన్నా, ఇంట్లో ఏదైనా సర్దాలన్నా, సామాన్లైనా ఏదన్నా చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. చాలా మంచివారనమాట మా వారైతే నిజంగా. నాకు ఒంట్లో బాలేదన్నా గూడా అస్సలు చాలా కేర్ తీసుకుంటారు నా విషయంలో అయితే. ఇంగా ఇద్దరే ఒక్కడే ఎళ్ళారనమాట. ఎప్పుడైతే ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఈరోజైతే ఒక్కడే ఎళ్ళారు. ఎగ్స్ అయి తీసుకొచ్చామనమాట. ఒకసారి రోల్ తీసుకొస్తాము. ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇంక పాడైపోతాయేమోని ఇంక ఒక రోల్ తెస్తామనమాట. ఇవి కూడా వెంటనే ఇప్పుడు రోల్ ఏముందంటే వెంటనే అయిపోతూనే ఉన్నాయి. పిల్లలు రోజు ఏదో ఒకటి ఆమ్లెట్ అని, ఎగ్ ఉడకబెడితే ఏదో ఒకటి తింటారు కాబట్టి అయిపోతూనే ఉంటాయి తొందరగానే. వారం వస్తే సరిపోతాయిలెండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. కూరగాయలన్నీ అయితే తీసుకొచ్చారు. ఇక నేనైతే వెళ్ళలేదు. వర్షం కూడా పడుతుంది. అది గాక మా వారైతే తడిసి వచ్చారనమాట. ఇంకేదో కనిపించినట్టు అన్నారు. ఇంక కాకపోతే అండి కూరగాయలు మాత్రం కేజీలు కేజీలు తీసుకొచ్చారు ఒక్కసారే. కాకరకాయ అయితే కేజీ తీసుకొచ్చారు. నాకైతే మైండ్ బ్లాక్ అయింది. కాకరకాయ ఎప్పుడు అయిపోవాలి కేజీ అంటే నాకు ఫోన్ చేయకుండా ఎప్పుడు ఫోన్ చేస్తారు. కాకరకాయ ఒకటి, క్యాప్సికమ్ అయితే కేజీ తీసుకొచ్చారనమాట ఒకసారే. దొండకాయ కూడా కేజీ. ఈ అన్నీ గ్రీన్ కలర్లో తెచ్చారనమాట. దొండకాయ, కాకరకాయ, బీరకాయ, పచ్చిమిర్చి ఇవి తీసుకొచ్చారనమాట. ఇంకా ఏం తెచ్చారో చూద్దాం. ఈ పచ్చిమిర్చి కూడా హాఫ్ కేజీ తీసుకొచ్చారులేండి. కొంచెం తక్కువ ఉన్నాయంట కూరగాయలు కూడా. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! మామూలుగా అయితే ఎక్కువే ఉంటాయి కూరగాయలు అయితే. చాలా తక్కువకి వచ్చినాయి. కేజీ రూ. 50 అనమాట. బీరకాయ అయినా మరి క్యాప్సికమ్ ఇవన్నీ రూ. 50 అనమాట. మామూలుగా అయితే రూ. 100 ఉంటాయిలేండి. వర్షం పడుతుంది కదా! అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారంట. అందుకని తక్కువకి ఇచ్చారు. ఇంక తక్కువకి ఇచ్చారంటే మొత్తం తీసుకొచ్చారు కానీ ఎప్పుడైతే ఎట్లా తింటాం చెప్పండి. కేజీ కేజీ అంటే హాఫ్ కేజీ అయితే సరిపోతాయి. కోమలి వాళ్ళు దీంట్లో బీరకాయ తినరు, కాకరకాయ తినరు. క్యాప్సికమ్ ఇది తింటారు కానీ బీరకాయ, కాకరకాయ అయితే అస్సలు తినదు. కోమలి తినదు. నందిని తింటుంది కానీ కోమలి కూడా కొంచెం మొన్న ఈ మధ్య కొంచెం వెరైటీగా చేశాను. అది కొంచెం తిన్నది రండి. ఈసారి ఇంకా అయ్యే చేసి పెట్టాల్సిందే. కేజీ అయితే తీసుకొచ్చారు. దీనికి ఆయిల్ కూడా చాలా పడుతుందండి. అదే ప్రాబ్లం. కాకరకాయకి టైం తీసుకుంటుంది, ఆయిల్ పట్టిద్ది. ఇక ఇంట్లో అందరూ కూడా తినరు కదా! అది మెయిను. కేజీ తెచ్చారు. ఒకసారి ఎందుకు తెచ్చారని అన్నా అనమాట. ఇంకేమో ఇంకా ఆమె వెళ్ళిపోతుందని గబగబా ఇచ్చేసింది. సర్లే కేజీ తీసుకున్నాను. రేట్ తక్కువగా ఉన్నాయి కానీ తీసుకున్నా అన్నారనమాట. కాకపోతే ఒకే వారంలో 2 సార్లు ఒకే కూర తినాలంటే తినలేం కదా ఏదైనా. నేను వెళ్తే ఏంటంటే హాఫ్ కేజీ అన్ని రకాలు తీసుకొస్తాను అనమాట. నేనైతే బెండకాయలు మరి బంగాళదుంపలు ఇవన్నీ తీసుకొస్తాను నేను వెళ్తే. మా వారైతే ఏం తీసుకురాలేదు. ఇవే ఇంకా నేను సరిపోతాయిలే అని రమ్మన్నా అనమాట. తీసుకున్నాక ఫోన్ చేసి నేను ఇవి తీసుకున్నా అని చెప్పారు. ఎందుకంటే నేను ఇంకా బీరకాయలు తీసుకోకముందు ఫోన్ చేశారనమాట. నేను హాఫ్ కేజీ చాలని అరిసాను అనమాట. లేకపోతే అవి కూడా కేజీ తీసుకుంటా అంటున్నారు. అసలు వద్దు, పిల్లలు తినరు, మన ఇద్దరమే తినేది ఎక్కువ, మళ్ళీ వద్దు అని చెప్పేసరికల్లా హాఫ్ కేజీ తీసుకున్నారనమాట. పచ్చిమిర్చి అయితే నేనే హాఫ్ కేజీ తెమ్మన్నాను. అది తెచ్చారు. పచ్చిమిర్చి పడతాయిలండి బాగానే, ఎక్కువగానే అయిపోతాయి. కూరగాయలు వెరైటీ ఏం లేవు కానీ ఇంక తెచ్చినవి కేజీ తెచ్చేసరికల్లా ఇంకా చాలా వారానికైతే సరిపోతాయి ఫుల్గా. ఇవి ఎట్లా చేయాలో ఇంక డిసైడ్ చేసుకోవాలి. దొండకాయ కూడా కేజీ తెచ్చారు. అవి అయితే పిల్లలు తింటారులేండి. ఈ దొండకాయ కూడా టైం తీసుకుంటుంది, ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, భలే లేట్ అవుతుంది అనమాట ఫ్రై చేయాలంటే. ఇంకా ఇవి ఇట్లా తీసుకొచ్చారు. పుదీనా, కరివేపాకు ఇవి కూడా తెచ్చారులేండి. క్యాప్సికమ్ అసలు కూరగాయలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు చూస్తుంటేనే అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి, ఎంత బాగున్నాయి అనమాట. క్యాప్సికమ్ చూడండి ఎంత ఉన్నాయో. అసలు మరీ పెద్దవి కాదు, మీడియంగా బాగున్నాయి అనమాట. ఎట్లుంటే నాకు ఇష్టం. మరీ ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇష్టం ఉండదు.
బాగున్నాయి క్యాప్స్ అన్ని కూరగాయలు మొత్తం బాగున్నాయి. కాకపోతే కేజీ తెచ్చేసరికల్లా ఇంకా ఎక్కువలాగా అనిపించింది అనమాట. ఇంకా ఎగ్స్ ఇవన్నీ అయితే మొత్తం సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద పని అండి నిజంగా. ఇవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండదు, మళ్ళీ అది ఎతికి శుభ్రంగా అన్నీ అవసరం లేనన్ని తీసి మళ్ళీ ఇవన్నీ పెట్టాలన్నమాట. మా కోమలి గోరింటాకు పెట్టుకుంది ఇక్కడ, ఆషాఢం గోరింటాకు అనమాట. ఆషాఢ మాసంలో రాత్రి ఏమో ఆ చేతికి పెట్టుకుంది, ఇప్పుడు ఈ చేతికి పెట్టుకుంది అనమాట. రెండు చేతులకు ఒకేసారి పెట్టుకుంటే కష్టం కదా, అందుకని ఒక చేతి తర్వాత చేయి పెట్టుకుంటుంది. మనందరినీ కూడా నైట్ పడుకునే ముందు పెట్టుకుంది. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు కదా ఆడవాళ్ళు అయితే. ఇంకా ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకున్నాం. ఇంకా చికెన్ తీసుకొచ్చారు, ఇది చేయాలన్నమాట, ఫ్రై చేస్తాను. వీళ్ళు ఎవరైతే కాల్చుతాను అనమాట పొయ్యి మీద, చాలా బాగుంటుంది కాల్చుకుంటే. ఇదైతే కర్రీలో వేయను, నేను పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై చేస్తాను. నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంక వీడియో తీయలేదండి. ఎందుకంటే వీడియో మా వారు ఫోను బయటకు వెళ్ళారనమాట, మళ్ళీ పాలు అవి తీసుకోవడానికి వెళ్ళారు, ఫోన్ తీసుకెళ్ళారనమాట. ఇంక కుదరలేదు ఫ్రై చూపించడం. అయితే చూపించాను కదా మన వీడియోలో అయితే ఒకసారి చూపించాను. ఏమో ప్రతిసారి చూపిస్తే మళ్ళీ బోరు కొట్టిద్దేమని నాకు భయం అనమాట. మీకు చూపిస్తుంది అనుకుంటారేమని భయం, అంతే. లేకపోతే చూపిస్తారు, నాకే చూపించడానికి ప్రాబ్లం లేదు, కానీ ఇంక అట్లా అనుకొని మళ్ళీ చూడరేమని భయం అనమాట. అందుకని చూపించలేదు. ఈ కూరగాయలు మొత్తం అయితే కొన్ని అయితే ఆరబెట్టాను, ఎందుకంటే తడిసినాయి అనమాట వర్షంలో, పాడైపోతాయేమని. క్యాప్సికం, దొండకాయ ఇవన్నీ అయితే కొంచెం చాటలో పోసి పక్కన పెట్టేశాను. కొంచెం తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ కవర్లో పోసి పెడదామనేసి ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కూడా, చేసేసాను. మా వారు మధ్యలో ఫోన్ తీసుకెళ్ళారులేండి, ఫోన్ లేదు నా దగ్గర, అందుకని తీయలేదు వీడియో అయితే. తర్వాత నేను లివర్ ఉంచాను కదా, ఆ లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను చిన్నప్పుడు ఇది మా నాన్న అయితే పొయ్యి మీద కాల్చిచ్చేవారు అనమాట. ఇంట్లో కోళ్ళు కోసేవారు కదా, అప్పట్లో ఇంట్లో కోసుకునేవాళ్ళు కదా. లివర్ని తీసి ఇట్లాగా అట్లకాడ ఉండేది మా ఇంట్లో. ఇప్పుడు అట్లకాడ మా ఇంట్లో ఇక్కడ లేదు కాబట్టి నేను సూది పెద్దది ఉంటుంది కదా, దబ్బలం లాంటిది, అది తీసుకున్నాను అనమాట. దీన్ని ఇట్లాగా సాల్ట్ కలిపిన లివర్ పీసెస్ని ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. దానికి ఆ దబ్బలాన్ని కుచ్చుకొని పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకోవాలి గ్యాస్ పొయ్యి మీద. ఇంకా కట్టెల పొయ్యి అయితే చాలా బాగుంటాయండి, కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటాయి, మంచిగా లోపలికి కూడా కుక్ అవుతాయి అనమాట. దీని మీద ఏంటంటే పైనే మాడుతుంటాయి అనమాట. అట్లాగా అయినా ఈ లివర్లో ఏముందండి, వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి పచ్చిగా ఏమి ఉండదు, బాగుంటాయి అనమాట. మా పిల్లలకి మాకు అందరికి ఇష్టం. ఇట్లాగా ఇంకా వచ్చినప్పుడల్లా ఇట్లాగే ఎక్కువ శాతం అయితే ఇట్లా చేస్తాను. చాలా తక్కువ కూరలు వేసేది నేను, కూరలు వేస్తే నాకు ఎందుకు టేస్ట్ ఉండదు, నచ్చదు అనమాట వేస్తే. అందుకని నేను ఇట్లా కాలుస్తున్నాను, పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి. కొంచెం టైం పట్టిద్దిలేండి, కాకపోతే ఎందుకంటే ఇవేంటంటే పైన మాడినట్టుంటాయి కానీ లోపల కుక్ అవ్వవు అనమాట. అందుకని జాగ్రత్తగా చూసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మనకి లోపల ఒక్కోసారి కొంచెంసేపు ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి కాలుతాయండి, మనకు కాలినట్టు అనిపిస్తాయి, కానీ ఇట్లా సరిపోతాయి కాలితే. ఇవి ఎక్కువ తొందరగా కుక్ అవుతాయి కాబట్టి అంత పచ్చిగా ఏమి ఉండదండి, బాగానే ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇట్లా చూస్తానికి అట్లా అనిపిస్తుంది అనమాట, కాలేదేమో అన్నట్టు అనిపిస్తాయి, అదేమి ఉండదు. ఇవైతే ఇట్లాగ అయిపోయాయి, ఇంక తినేస్తాం అనమాట. చాలా బాగుంటాయి అండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, పిల్లలకు నచ్చుతాయి. లైట్గా మీరు కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఉట్టి సాల్ట్ వేసి ఇట్లా కాల్చేసాను అనమాట. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటాయి. మా నాన్న చిన్నప్పుడు అంతే కాల్చిచ్చేవాడు మాకైతే. నాకైతే ఇలాంటివన్నీ గుర్తొస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తుంటాయి అనమాట బాగా. ఇంకా వేసి తినేసారు పిల్లలు. మా కోమలి గోరింటాకు పెట్టుకుందాం, అన్నం తిని చేయగడుక్కో అన్నం తిందామని చెప్పాను అనమాట. కడుక్కుంటాను, ఇంకా ఎప్పటికే లేట్ అయింది, చాలాసేపు అయింది రండి పెట్టుకుని కోమలి గోరింటాకు అయితే. మనందరినీ హోంవర్క్ మనందరి హోంవర్క్ అండి, చెప్పలేము. ఇంకా హోంవర్క్ మనందరికి అయితే రాస్తూనే ఉంటుంది. 10 రోజులు సెలవులు ఇచ్చినా కూడా 10 రోజులు రాస్తూనే ఉంటుంది అనమాట, అంత ఇస్తారు హోంవర్క్ అయితే. అయితే అన్నం తినేస్తామండి మేమైతే. ఇంకా సండే అయితే ఇట్లా అయిపోయింది. చిన్న వీడియో అండి, ఎందుకంటే చేతకట్లేదండి అస్సలు. నాకు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా చాలా డల్లుగా ఉంది ఎందుకనో కానీ బాడీ అంతా డల్లుగా అయిపోయింది అనమాట. జలుబు మెయిన్ ఏంటంటే జలుబు చేసిందండి, హెడేక్, బాగా బాడీ పెయిన్స్, గొంతు మామూలు నొప్పి పట్టట్లేదు, మామూలు మింగుతుంటే అసలు ఎంత నొప్పిగా ఉందండి, చాలా నొప్పిగా ఉందన్నమాట. ఇదైతే చికెన్ ఫ్రై, బగారా రైస్ చేశాను. కొంచెం నోటికి బాగుంటుందని చేసాను, ఈరోజు అసలు చేసేదాన్ని కాదు అసలు. చికెన్ అయితే అసలు నిజం చెప్పాలంటే ఓపిక లేదు పని చేయడానికి కూడా. మా వారు చేస్తా అన్నారు, మా వారు కర్రీ కూడా చేస్తా అన్నారులే, కానీ ఫ్రై చేయటం రాదనమాట నాకు. కర్రీ అంటే నోట్లో పెట్టుకోబుద్ది కావట్లేదండి నిజం చెప్పాలంటే. ఫ్రై అన్నా కొంచెం తిన్నా కానీ
కర్రీ అయితే అస్సలు వద్దని చెప్పా. నువ్వు చేసినా కూడా నేను ఒక ముక్క కూడా తినలేను, కర్రీ అయితే ఎవరు చేసినా తినను, కర్రీ నాకు అసలు వద్దని చెప్పా అనమాట. సరేలేని చిన్నగా అని చేయమన్నారు. మా పిల్లలు గిన్నెలు అవన్నీ మా పిల్లలే కడిగారులేండి. నేను ఇంకా ఓన్లీ కర్రీ చేసి అన్నం వండేసాను అంతే. తర్వాత తిన్నాక ప్లేట్లు ఇవన్నీ మా పిల్లలే కడిగారు. ఈరోజు ఇట్లా సండే అయితే ఈరోజు ఇట్లా గడిచిపోయిందండి. ఇది వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.